కాలేదు. పరిశుద్ధాత్మ అంటే కూటములలో ప్రజల మీదకి వచ్చే దేవుని ప్రభావం అనుకున్నాడే గాని యేసు భూమిపై ఎలా జీవించాడో పరిశుద్ధాత్ముడు కూడా ఆ రీతిగానే మానవ దేహములలో నివసిస్తాడని తెలుసుకోలేకపోయాడు. ఆ కూటములలో పరిశుద్ధాత్ముడు రీస్తో సంభాషించాడు. రక్షకుడైన యేసు ఏ రీతిగా శరీరమును కలిగి జీవించాడో నేను కూడా తమను తాము పరిశుద్ధపరచుకున్న విశ్వాసుల శరీరములు అనే ఆలయములలో నివసిస్తాను. నేనొక వ్యక్తిని, నేనే దేవుడను. నేను నా కార్యములను జరిగించినట్లు నీ దేహమును నాకు ఆలయముగా అప్పగించుమని కోరుచున్నాను. పరస్పర విభిన్న చిత్తములు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే చోట నివసించుట అసంభవము కనుక దేవుడునైన నేను నీ దేహమును నా ఆలయముగా చేసుకోవాలంటే నీవు పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలి. నన్ను నేను నీతో కల్తీ చేసుకోలేను. దీనిని బట్టి ఇప్పుడు రీస్కేం అర్థమైంది. తన ప్రాచీన స్వభావం పూర్తిగా సిలువకు కొట్టబడాలని